నేడు తెలంగాణలో మరోసారి ఎన్డీఎస్ఏ అధికారులు పర్యటించనున్నారు. కాళేశ్వరం ఎత్తుపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు, లోపాలపై అధ్యయనంతో పాటు సిఫార్సులకు రెండోసారి విచారణ చేపట్టేందుకు వారు రానున్నారు. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఈ కమిటీ 3 రోజుల పాటు జలసౌధలో వివిధ విభాగాల అధిపతులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులతో భేటీ కానుంది. బ్యారేజ్లకు సంబంధించి నిర్మాణాల్లో పాలు పంచుకున్న ప్లానింగ్, హైడ్రాలజీ, డిపిఆర్ రూపకల్పన, డిజైన్లు, నిర్మాణదారులు, ఓఆర్ఎండ్ఎం నాణ్యత నియంత్రణ విభాగం, రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ సంస్థ, విశ్రాంత ఇంజనీర్లతో విచారణ చేపట్టనుంది. ఈ నెల 6వ తేదీన మొదటిసారి రాష్ట్రంలో పర్యటించిన ఎన్డీఎస్ఏ బృందం పలు దస్త్రాలను ఢిల్లీకి తీసుకెళ్లింది. నేడు తెలంగాణలో మరోసారి ఎన్డీఎస్ఏ అధికారులు పర్యటించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు, లోపాలపై అధ్యయనంతో పాటు సిఫార్సులకు రెండోసారి విచారణ చేపట్టేందుకు వారు రాబోతున్నారు. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఈ కమిటీ 3 రోజుల పాటు జలసౌధలో వివిధ విభాగాల అధిపతులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులతో భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సునీల్. ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్లో కుంగడం కానీ, పగులు రావడం కానీ చూసిన తర్వాత ఎన్డీఎస్ఏ బృందం గతంలో కూడా రావడం జరిగింది, పలు ఫైల్స్ ను కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే రెండోసారి విజిట్ సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పటికే గతంలో మొదటిసారి పర్యటించినప్పుడు కొంతమంది అధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజ్లను వాళ్ళు పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వాళ్ళు క్షుణ్ణంగా నోట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు జలసౌధలో ఉండబోతున్నారు. అధికారులతో భేటీ అయ్యి ఆ నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత వాటికి సంబంధించి మెయింటెనెన్స్, వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయబోతున్నారు. 3 రోజుల పాటు వాళ్ళు ఇక్కడే ఉంటారని చెప్పేసి కూడా ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటించారు. మధ్యాహ్నం సమావేశమై మొదటగా అధికారులతో సమావేశం కాబోతున్నారు. దానికి సంబంధించి కాళేశ్వరం సంబంధించి ఆ ప్రాజెక్ట్ ఎవరు డిజైన్ చేశారు, ఆ తర్వాత ఆ నిర్మాణాలు ఎప్పుడు ప్రారంభించారు, ఆ నిర్మాణాలు ప్రారంభించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అన్నిటిని కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అధ్యయనం చేయబోతున్నారు. ఆ తర్వాత ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ఆలోచనగా ఉంది. ఎందుకంటే తొందరలో నివేదిక ఇస్తే తాము తర్వాత ప్రాజెక్టుకు సంబంధించి ముందుకు వెళ్ళబోతాం అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో అధికారులకు ఒక నివేదిక రూపంలో కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం అయితే రెండోసారి రాష్ట్రంలో ఎన్డీఎస్ఏ బృందం పర్యటించి అన్ని వివరాలు కూడా తెలుసుకోబోతుంది. కానీ సునీల్, ఇప్పటికీ మనం మేడిగడ్డకు సంబంధించి రిటైర్డ్ జడ్జితో విచారణ జరపడానికి కూడా ముందుకెళ్తున్నారు. కాకపోతే ఎన్డీఎస్ఏ బృందం ఇచ్చే రిపోర్ట్ అనేది చాలా కీలకంగా మారబోతోంది. వేసవి కూడా వచ్చేసింది, రైతులు కూడా వాటర్ కోసం, నీటి కోసం కష్టాలు పడుతున్నారు, పంటలు ఎండిపోతున్నాయి అంటూ కూడా ప్రతిపక్ష పార్టీ ఆర్గ్యూ చేస్తోంది. సో త్వరితగతిన దీనికి సంబంధించి ఒక సొల్యూషన్ వస్తుందని చెప్పి అనుకోవచ్చా? 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికి ప్రభుత్వం ఆలోచనగా ఉంది, ఇవ్వాలి అని చెప్పేసి. అంతకంటే ముందే ఇస్తే తాము రానున్న సీజన్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోండి, అంటే తాత్కాలికంగానైనా వాటిని పునరుద్ధరించి వ్యవసాయానికి నీరు అందించే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఎంత తొందరగా వీలైతే తొందరగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతా ఉంది. కానీ మరి ఎన్డీఏసీ అధికారుల బృందం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ప్రభుత్వం గతంలో వచ్చినప్పుడు కూడా అధికారులు అదే విషయాన్ని చెప్పారు, ఈసారి కూడా అదే విషయాన్ని చెప్పబోతున్నారు. వీలైనంత ప్రాజెక్టుకు సంబంధించి ఒక రిపోర్ట్, అంటే తాము ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలకు సంబంధించి ఇస్తే తర్వాత పూర్తి స్థాయి నివేదికకు కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటనేది చూస్తాం. కానీ కష్టానికి త్వరగా నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నారు. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.